బీకేపీఎల్ఈ న్యూస్ కి స్వాగతం. సంబంధించి ఎలక్షన్ ఆఫీసర్గా పిల్లం సుబ్బారావు గారు వ్యవహరించారు. వాటిని కూడా పెద్దలు పిల్లం సుబ్బారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది. కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. చెప్పి మన భారత ఎన్నికలు చాలా ప్రశాంతంగా కూడా ఎన్నికలు జరిగినాయి. మనకి ఈ 1991లో ఇక్కడ ఆ రూపుదిద్దుకోవడం జరిగింది. సిబిఎన్ పాల్గొన్నది
2 రోజులు ఆగమన్నారు కాబట్టి ఆగారు. రేపటి నుంచి మళ్ళా గ్రంథాలయం దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయ్యి మదరం చేయాలి కూడా ఇవన్నీ కూడా 20 అడుగులు పైన తీసేసి ఇక్కడి నుంచి కూడా సెంట్రల్ లైటింగ్ తోటి మన ఆడ సర్కిల్ దాకా చేయాలని ఒక ప్రపోజల్ తోటి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ప్రజల కోసం అదేవిధంగా డెవలప్మెంట్ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డా కూడా మనం ఊరు బాగుపడాలి, మన ప్రాంతం బాగుండాలి, ఎవరు వచ్చినా కూడా ఈ ఒంగోలు అనేది చాలా బాగుంది అనే మాట రావాలనే ఉద్దేశంతో ప్రజలకి ఎక్కడ ఇన్కన్వీనియన్స్ రాకుండా ఉండాలనే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు వచ్చిన తర్వాత 9 నెలలు అయినా కూడా 9 నెలల్లో అన్ని కార్యక్రమాలు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ అదేవిధంగా ప్రతి డివిజన్కి కూడా మేము 7 రోజులు 5 రోజులు ఒకటి పెట్టి ఇప్పుడు బళ్ళు చెత్త తీసుకునే వెళ్ళే ఆ వెహికల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి కాబట్టి కొంచెం ఒక వారం రోజుల నుంచి ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా కొత్తగా బుక్ చేసాం. ఒక వారంలో వచ్చిన తర్వాత స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఇంటిలో ఉండే వేస్ట్ చెత్త అంతా తీసుకెళ్లి డంపింగ్ పంపించేటట్టుగా ఏ రోజు ఆ రోజు బ్లీచింగ్ చేసే విధంగా సర్కిల్స్ తీసుకొస్తున్నాం. సర్కిల్స్ కానీ ఈ రోడ్లు ఎక్కడైతే వైండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్యాచ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ ప్రకారంగా పూర్తిగా ఒంగోలు ఒక 6 నెలల తర్వాత ఖచ్చితంగా మార్పు అనేది మీ అందరూ కూడా చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎక్కడికి పోయినా కూడా మా వంతు మేము కృషి చేస్తున్నాం. ఒక పక్క సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఒక పక్క గవర్నమెంట్లో డబ్బు లేదు. 5 సంవత్సరాలు ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని దగ్గర ఇబ్బందులు ఉండే పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు లేక డబ్బు ఏదైనా చేయడానికి ఇబ్బందులు పడతా ఈ అనేక కార్యక్రమాలతోటి ఈరోజు అవుతా ఉన్నాం. అయినా కూడా మనం ఏదైతే హామీలు చెప్పామో ఎన్నికలప్పుడు ప్రజలకు చెప్పామో వాళ్ళకందరూ కూడా ఖచ్చితంగా మా వంతు మేము చేసేదానికి ముందుకెళ్తున్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. మనం ప్రతిరోజు మంచినీళ్ళు ఎప్పుడైతే ఇస్తామని చెప్పామో దాన్ని ఖచ్చితంగా నెరవేరేదానికి కూడా దాన్ని కూడా ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. శాశ్వత పరిష్కారం మంచినీళ్ళ సమస్య అనేది మన ఊళ్ళో ఉన్న శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారు కోడూరి వెంకటేశ్వరరావు గారికి, మన ఎన్నికల అధికారి చిల్లర సుబ్బారావు గారికి, ఇతర మా కమిటీ సభ్యులందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన సిబిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ సభ్యులకు, ఇతర ప్రముఖులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. నాకు ఈ సిబిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ గత 45 సంవత్సరాల నుంచి నేను వస్తూ పోతూ నేను చూసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో 40 సంవత్సరాల క్రితం పాత రోజుల్లో ప్లేయింగ్ కార్డ్స్ రన్నింగ్ ఉన్న రోజుల్లో రోజుకి 10,000 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి ఉండేది. మెంబర్స్ అందరూ కూడా ఇంటికి వెండి పళ్ళాలు కూడా ఒక్కో సంవత్సరం పంపించిన రోజులు కూడా ఉన్నాయి గతంలో. అలాంటిది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆదాయం గణనీయంగా తగ్గిపోయి కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇటీవల కొంచెం రోడ్డు విస్తరణలో ఆ క్యాంటీన్లో కొంచెం షాపులు కూడా పోవటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. మన స్థానిక శాసనసభ్యుల వారు దయచేసి సంస్థను దృష్టిలో పెట్టుకొని కొంచెం సర్వే చేయించి కొంచెం ఒక 4-5 అడుగులు అట్లా కొంచెం అటు ఇటుగా కాస్త వెసులుబాటు కల్పిస్తే సంస్థ చిన్న షాపులతోటి మళ్ళా జీవితకాలం మీ పేరు చెప్పుకుంటూ చిరస్థాయిగా నిలబడుతుందని చెప్పేసి మరొక్కసారి సభాముఖంగా అందరి తరఫున మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నాము. దయచేసి